రోహిణి కార్తె మొదలైంది. రైతులు ఖరీఫ్ సీజన్కు ఎలా స్టార్ట్ చేసుకోవాలంటారు? రోహిణి ముందుగానే స్టార్ట్ అయింది. సో వర్షాలతో కూడా స్టార్ట్ అయింది. సో రైతులకు అందరికీ శుభోదయం. మంచి సీజన్ వస్తుంది కాబట్టి మెలకువలతో కూడిన వ్యవసాయం చేసి అత్యధిక దిగుబడి సాధించే విధానంలో రైతులు ప్రోత్సాహం చేయాలనేది నా ఉద్దేశం. సో రోహిణి కార్తె వచ్చింది. అందరూ ఏంటంటే విత్తనాలు రెడీ చేసుకుని రోహిణి కార్తెలో నారబోసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి, చీడపీడలకు తగ్గుతుంది, సో మంచి అనుకూలం ఉంటుందనేది మొదటి నుంచే ఉన్నది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎప్పుడు తుఫాను వస్తుందో అప్పుడే వర్షాలు వస్తున్నాయి. ఇంతకుముందు అంటే నెలకు 3 వానలు అని చెప్పేసి కార్తెల ప్రకారం జరిగేవి. ఇప్పుడు ఎప్పుడు తుఫాను వస్తుందో అప్పుడే వర్షాలు వస్తున్నాయి. కాబట్టి ఈ రోహిణి కార్తెను కూడా మనం గుర్తుపెట్టుకునేసి ఎటు వర్షాకాలం వచ్చింది కాబట్టి రైతులు మొదట మోటార్ల దగ్గర నుంచి కరెంట్ వస్తుంటుంది. ఆ కరెంటు తీగలకు ఎక్కడైనా ఈ చెట్లన్నీ అడ్డం ఉంటాయి, అవి కొట్టుకోవాలి. సో పంప్ సెట్ రెడీ చేసుకోవాలి. సో స్టార్టర్స్ అవన్నీ కూడా ఆర్కింగ్గా వచ్చి ఉంటాయి, ఈ సమ్మర్లో పట్టుకోకుండా వాటిని అన్నీ క్లీన్ చేసుకునేసి సిద్ధంగా వాటర్ కోసం పెట్టుకోవాలి. రెండవది, సో సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కాకముందు కానీ ఇప్పటికే కూడా వరి పొలాలలో ఎప్పుడైతే మనం వాటిని సాగు చేయాలనుకుంటే దానిలో ఎరువులు అంటే నేచర్ ఫార్మింగ్ కానీ కెమికల్ ఫార్మింగ్ అయినా కానీ సో మన దగ్గర ఉన్న ఆర్గానిక్ మెటీరియల్ మాత్రం కంపల్సరీగా పొలంలో తోలుకునే వసతి ఇప్పుడు ఉంటుంది. తోలుకొనేసి జీలుగా జనుము ఇలాంటివి ఉంటాయి చూసారా. ఎటు వర్షాలు బాగానే పడుతున్నాయి కాబట్టి అవి విత్తుకున్నట్లయితే వరి నారు వచ్చేసరికి కొంత బాగా పెరుగుతుంది కాబట్టి ఒక 25 days కల్లా కూడా పెరుగుతుంది కాబట్టి మళ్ళీ అందులోనే తినేస్తే బయోకంపోస్ట్, సో గ్రీన్ మెన్యూరు యాడ్ చేస్తుంటాం. అట్లాగే పశువుల ఎరువు కూడా మనకున్న పశువుల ఎరువుని ఆ పొలం అంతా కలిపి పెట్టేసేసి దున్ని పెట్టుకున్నట్టయితే వర్షాలు వస్తున్నట్టుగానే దాన్ని కలిపి దున్నేస్తే ఇవంతా కూడా భూమిలో కలిసిపోతాయి. కొంతమంది నవధాన్యాలు అవి కూడా చల్లుకుంటారు భూమిని బలోపేతం చేయడానికి. భూమిని బలోపేతం చేసుకోవాలి, భూమికి రెసిస్టెన్స్ పవర్ కావాలి. సో భూమిలో కార్బన్ శాతం పెంచుకోవాలనేది మా ఉద్దేశం. మనం అత్యధికంగా కెమికల్ వాడి బరియల్ గ్రౌండ్ లాగా చేసేస్తాం భూమిని. తద్వారా ఏమీ రాదు. నువ్వు ఇంతకుముందు ఒక 50 కిలోలు మరి కెమికల్ ఫర్టిలైజర్స్ వేస్తే మన 30-40 బస్తాలు వస్తున్నాయి. ఇప్పుడు 5 బస్తాలు డిఏపి యూరియాలు వేసుకున్నా కానీ వచ్చేది అంతే వస్తున్నాయి. ఎందుకంటే భూమిలో ఉన్న నిధి మొత్తం కరిగిపోయింది. సో ఇన్సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అంతా కూడా సాల్యుబుల్ అయిపోయేసి మొక్కకు అందించేసి భూమి శ్మశానంలాగా అయిపోయింది. కాబట్టి సో భూమిని బలోపేతం చేసుకోవాలంటే ఈ ఆర్గానిక్ మెటీరియల్ కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. అంటే తన పొలంలో ఇంకేదన్నా కూడా వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. సో చెట్లు ఉంటాయి, చెట్ల కింద ఆకులు రాలు ఉంటాయి, అవన్నీ కూడా తీసుకెళ్ళి భూమిలో కలవదునుకున్నట్లయితే భూమిలో కార్బన్ శాతం పెంచుకుంటే అంటే మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తే కొద్ది సంవత్సరాలకి ఎలా డబుల్ ట్రిబుల్ అవుతుందో అదేవిధంగా మనం భూమిని బలోపేతం చేసుకుంటే కార్బన్ మెటీరియల్ కానీ వాడుకోగలిగితే సో భూమి బలోపేతం జరుగుతుంది. కొద్ది రోజులకు నువ్వేమీ ఎక్కువైనా కూడా పండుతుంది. సో ప్రాసెస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మినిమం? అంటే మనం ఇప్పుడు ఎవరన్నా కెమికల్ ఫార్మర్స్ 100% కెమికల్ మీదనే ఉన్న ఫార్మర్స్ ఇప్పటికన్నా టర్న్ అయితే రాబోయే రోజుల్లో కెమికల్ ఫుడ్ ఎవడో చేయడం లేదు. ఇప్పుడే కొన్ని కంట్రీస్ అన్నీ కూడా బ్యాన్ చేశాయి కాబట్టి మనం కూడా ప్రపంచంలో గ్రోయింగ్ కంట్రీలో 2nd, 3rd ప్లేస్లో ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కెమికల్తో కూడిన పదార్థాలు తక్కువగా, ఇందాక మీరే చెప్పారు మ్యాంగోస్ తినొద్దన్నాడు డాక్టరు. సో అనేక రకాలుగా కెమికల్స్ వాడుతున్నామని. ఇందువల్ల ఏమవుతుందంటే అనారోగ్యం కారవుతున్నాయి. 30 సంవత్సరాలకే 60 years ఓల్డ్ వచ్చినట్టుగా కూడా తయారవుతున్నాయి. కాబట్టి మంచి ఫుడ్ కావాలి. ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్, యూ కెన్ కాంపిటేటివ్ టు నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ అని నేను విద్యార్థులను ఎడ్యుకేట్ చేస్తుంటాను. సో ఆ విధంగా మనం బలోపేతం చేసుకోవాలి. కార్బన్ శాతం పెంచుకుంటే భూమి బలోపేతం అయితే వస్తుంది. సరే, వరికి వచ్చేసరికి మంచి విత్తనాలని ఎంపిక చేసుకోవాలి. మనం ట్రెడిషనల్ వెరైటీనా లేదు మామూలుగా యూనివర్సిటీ వెరైటీసా, ఏ వెరైటీ అయినా కానీ తాలుగింజలు లేకుండా 100% మొలకెత్తే విత్తనాలని ఎంపిక చేసుకోవాలి. ఎవరో చెప్పారు పక్కింటి కాడ తీసుకున్నానని, పక్క వాళ్ళు చెప్పారని ఏదో కంపెనీ ఇచ్చిందనేది కాకుండా నాణ్యమైన సీడ్ ఉంటే నీకు దిగుబడి బాగుంటుంది. 4 సూత్రాలు ఉంటాయి. నాణ్యమైన సీడ్ కావాలి, నీటి యాజమాన్యం కావాలి. సో రైతు వ్యవసాయ మెళకువలు తెలుసుకున్నట్లయితే దిగుబడి ఎప్పుడైనా కానీ అధికంగా వస్తుందనేది ఒక రైతుగా నా ఉద్దేశం. మా పొలం అయితే నేను శ్రీవరి సాగు గత
2002 కల నుంచి చేస్తూ ఉంటాను. సో ఆ పొలంలో అత్యధిక దిగుబడి అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు కూడా ఎకరాకు 92 బస్తాలు పండించడం దిగుబడి రావడం కూడా జరిగింది. అది వాళ్ళలో కూడా ఫెమిలియర్ కావడం జరిగింది. దాన్ని కొంచెం మెళకువలు తెలుసుకొని చేయాలి. సరే కష్టం అనుకుని రైతులు అనుకుంటే కూడా అవన్నీ మాకు తెలియదు కదా అనుకుంటే కూడా ఎప్పుడైతే వర్షం పడుతుందో మీరు ఎప్పుడైతే వరి నాటాలనుకుంటున్నారో అప్పుడే కూడా నారు పోసుకొని 9వ రోజు లేత నారు నాటాలి. మనం ఏం చేస్తాం, రోహిణి కార్తెలు ఇప్పుడు నారు పోస్తున్నాం. రోహిణి, మృగశిర, ఆరుద్ర ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా వర్షాలు ఉండవు. ఇప్పుడు ముందుగా వర్షాలు వచ్చాయి, తర్వాత వర్షాలు ఉంటాయో లేవో తెలియదు. ఈ నారు అప్పటికి 45 రోజులు అయి ఉంటుంది. పర్వాలేదు బీపీటీని నాటండి వస్తుంది అనేది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అది ఎంత దిగుబడి వస్తుంది, మన ఖర్చు ఎంత పెడుతున్నాం, ఆదాయం ఎంత వస్తుంది అనే క్యాలిక్యులేషన్ చేసుకోవడం లేదు. ఏదో వస్తుంది, ఎంతో ఒక ఎంత వస్తుంది అనేది ఒక ట్రెడిషనల్గా మనం పోతున్నాం. అలా కాకుండా ఇప్పుడు మనమంతా కూడా నాగరికత పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ ద్వారా కూడా మనం వరి సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో మా తాత నేతల దగ్గర నమూతి వాసన చూడనకుండా ఇప్పుడు సో ప్రస్తుత పరిస్థితులు ఎన్విరాన్మెంట్ మారిపోయింది. ఎప్పుడు వర్షాలు వస్తున్నాయో తెలియదు. ఇప్పుడు రాని కాలంలో వర్షాలు వస్తుంటాయి. అసలు వచ్చే వర్షాలు రావాల్సిన సీజన్లో వర్షాలు ఉండవు. కాబట్టి మెళకువలు తెలుసుకుని వ్యవసాయం చేయాలి. రోహిణి కార్తె కాకుండా కూడా నీకు ఎప్పుడైతే నీకు భూమిలో నీళ్లు వస్తే కల్పించుకుంటావో వర్షాధారంగా కానీ బోర్వెల్ ద్వారా కానీ అప్పుడే కూడా తక్కువ నీటితోటి తక్కువ విత్తనంతో అత్యధిక దిగుబడి సాధించే శ్రీవరి సాగు విధానం కూడా చేయొచ్చు. ఎకరాకు 2 కిలోల విత్తనమే. సో మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకుని పెట్టుకోవచ్చు. నారు ప్రధాన పొలం ఎప్పుడైతే దున్నుతామో అప్పుడే అందులోనే ఒక పాటలో నారు పోసుకున్నట్టయితే ఎత్తునారు మట్టి చేసుకునేసి చేసినట్టయితే సో ఫ్లవింగ్ అవుతున్నట్టుగానే లేత నారు అనేసరికి 12 రోజులు నారు నాటమంటే ఏమనుకుంటారంటే లేత నారు ఎలా సాధ్యం అవుతుందని. లేత నారు ఇది మెచ్యూర్డ్ ప్లాంట్ అనమాట 12 డేస్కి. ఎందుకంటే మనకు జీవితకాలం 100 సంవత్సరాలు ఎట్లాగో వరికి కూడా 100 రోజులు, 120 రోజులు, 140 రోజులు దీర్ఘకాలికం, మధ్యకాలికం, స్వల్పకాలం 100 డేస్ నుంచి 145 డేస్ ఉంటుంది. దానిలో మనం స్వల్పకాలం తీసుకున్నట్టే 100 డేస్ కదా. ఈ నారులోనే 45 రోజులు అయిపోతుంది. మనం రోహిణి కార్తెలు పోసాం, మరి నారులో వర్షం పడలేదు, దుక్కి దున్నాలి. దుక్కి దున్నానికి నీళ్ళు కావాలి కదా, బోర్ నీళ్ళు సరిపోవు. కెనాల్ వాటర్ అయినా కానీ మామూలుగా కెనాల్కి వాటర్ వస్తుంది కదా, అది ఎప్పుడో వస్తుంది, జూలైలో వస్తాయి. అప్పటికి నాటాలంటే ఈ నారు బాగా ముదిరిపోయింటుంది. కాబట్టి రైతులకి ఏంటంటే నారు ఒక 2 టైమ్స్ కూడా పోసుకోమని చెప్తాం. మేము నాటే విధానం అయితే సీజన్ 12వ రోజు. ఎందుకంటే 12వ రోజు అనేది మన మనుషులకి 100 సంవత్సరాలు ఎట్లాగో వరికి కూడా 100, 120, 145 రోజులు ఉంటుంది. యావరేజ్ని తీసుకుంటే 120 డేస్ అనుకోండి. 45 రోజుల్లోనే నర్సరీలో నారు ముదిరిపోతే మిగిలిన మరి 55 రోజులు ఉంటుంది. 55 రోజులు మనం పీకుతాం, కట్టలు కట్టుతాం, తీసిపోయి విసిరేస్తూ ఉంటాం. పిల్లలు మరి కూలీలు దొరకలేదు నాయన ఈరోజు స్కూల్కి పోకుండా నారేమంటే నాకు క్రికెట్ బౌలింగ్ బాగొచ్చుని ఇక్కడ నిల్చొని అక్కడ విసిరేస్తాడు. దానికి ప్రాణం ఉంది కదా, మొక్కకు కూడా ప్రాణం ఉంది. కాబట్టి దానికి పెద్దవాళ్ళు ఏమంటే నడువులు ఇరుగుతున్నాయని అంటారు. మనం కూడా ఒక చెట్టు మీద నుంచి పడి ఒక కార్పెట్ హాస్పిటల్ 6 నెలలు రెస్ట్ తీసుకున్న తర్వాత బాగా అవుతాం. అదేవిధంగా ఈ నారును కూడా మనం పీకి కట్టలు కట్టి అలిచి దానిలో ఉన్న మట్టి అంతా పీకేసేసి నారు తీసిపోయి నాటుతున్నాం. తర్వాత అది 15 రోజులకి బతుకుతుంది. 45 ఒక 15 ఎంత అవుతుంది, 60 రోజులు అవుతుంది. మిగిలిన కాలం అది ఎదగాలి, పైకి రావాలి, మరి గర్భం దాల్చాలి, మరి కంకి బయటకు రావాలి, పాలు పోసుకోవాలి, వీటన్నిటికి కూడా పిలకలు పెట్టాలి. వీటన్నిటికీ టైం సరిపోదు. కాబట్టి 2 విధాలుగా కూడా ఆలోచించమని చెప్తాం. ఎందుకంటే మనం చెప్పిందే వాళ్ళు చేయరు కాబట్టి 2 విధాలుగా ఆలోచించండి. మీరు మీ ట్రెడిషనల్ పద్ధతిలో చేయండి. కొంత నారు ఒక మళ్ళీ 2 మళ్ళీ కూడా ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడే మీరు ప్రధాన పొలం దున్నుతున్నారు అప్పుడే ఒక కార్నర్లో నారు పోసుకోండి. కొంత ఎత్తు నారు పోసుకునేసి దూరంగా అంటే 25 సెంటీమీటర్స్ ఇంటూ 25 అంటే 10 అంగుళాలకి ఎటు చూసినా 10 అంగుళాలకు ఒక మొక్క పెట్టమంటాం. ఎన్ని అంగుళాల దూరంలో నాటుకోవాలి? 25 ఇంటూ 25 సెంటీమీటర్ మొక్కకు ప్లాంట్ ఎటు చూసినా పెట్టినట్టయితే మనం వెనకటి పాలన పద్ధతిలో ఏం చేస్తున్నాము, ఇర్రెగ్యులర్ షేప్లో 5 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ జిగ్జాగా ఎటంటే అటు నాటేస్తుంటాం. మరి సైంటిఫిక్ రీజన్ కూడా కావాలి కదా. ఎనీ ప్లాంట్ కెన్ ప్రిపేర్ ఫుడ్ త్రూ ఫోటోసింథసిస్ సిస్టమ్. కిరణజన్య ద్వారానే
ఆహారం ఏ మొక్క అయినా తింటుంది. మనం ఇర్రెగ్యులర్గా నాటేటప్పటికి సన్లైట్ దాని మీద సక్రంగా పడకపోవడం వల్ల దిగుబడి రాదు. ఈ విధంగా మెథడ్ మనం 25 into 25 సెంటీమీటర్స్కి ఒక్కొక్క మొక్క పెట్టగలిగితే, లేతనారు అంటే మనం లేతనారు కదా, అది మెచ్యూర్డ్ ప్లాంట్ అంటాం, దాన్ని పెట్టగలిగితే ప్రతి మొక్కకు ఈక్వల్ సన్లైట్ తగలడం వల్ల ప్రతి మొక్క అనేక రకాల పిలకలు, ఇప్పుడు ఒక్క మొక్క పెట్టినట్టయితే 180 పిలకలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అది దానిలో ఆ మొక్క ఎందుకు లేతన్నారు కదా, మెచ్యూర్డ్ ప్లాంట్. యుక్త వయసులో మనం ఏం చేస్తాం, మగపిల్లలకి 28 సంవత్సరాలు, ఆడపిల్లలకి 25 సంవత్సరాల వయసు అనేది మనం అనుకుంటాం. ఆ ఏజ్లో కానీ పిల్లలు పుడితే వాళ్ళు ఎఫెక్టివ్గా ఉంటారు. మదర్ రిటైర్డ్ కాకముందు కానీ సన్ డాటర్ వస్తారు, సన్ ఇన్లా అందరూ వస్తారు. సో ఫాదర్ రిటైర్డ్ కాకముందు కానీ అందరూ వస్తారు. అందరూ ఇన్కమ్ ఇంత చేస్తుంది ఇంట్లో. అదే 65 సంవత్సరాల వయసు వచ్చిన వాడికి పిల్లలు పుడితే ఏమవుతుందంటే, ఇతను రిటైర్మెంట్ అయిపోయి మంచం మీద ఉంటాడు, వాడికి వచ్చే పెన్షన్ వాళ్ళకి చాలదు, ఇంట్లో అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆ ప్రక్రియలో మనం ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం. ఈ పద్ధతిలో లేతనారుగా కాదు, అది మెచ్యూర్డ్ ప్లాంట్ నాటడం వల్ల యుక్త వయసులో ఉంటుంది కాబట్టి సో అనేక పిలకలు ఎక్కువగా పెడుతూ వస్తుంది ఉధృతంగా. ఈ 45 రోజుల లోపలనే అన్ని పిలకలు వస్తాయి. కాబట్టి ముందుగా లేతనారు నాటమంటాం. వీళ్ళు ఏం చేస్తుంటారు, పై మెరుపులో టీవీలో యాడ్ చూసి అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పి దాన్ని కొని మోసపోతున్నారు. సో వాస్తవానికి ఇప్పుడు అందరితో రైతుల పరిచయం ఉంటాయి, రైతు గ్రూపులు కూడా ఉన్నాయి. ఎవరి దగ్గర మంచి పంట ఉందో వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా తీసుకోవచ్చు. ఒకటి. రెండోది, యూనివర్సిటీస్ సప్లై చేసేవి కూడా వాళ్ళు టెక్నాలజీ పరంగాను అన్ని చూసే కదా చేస్తున్నారు. కాబట్టి యూనివర్సిటీలో ఉన్న సీడ్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు రాజన్ నగర్ ఉంది మనకు, రాజన్ నగర్లో ప్యాడీ వాళ్ళు మంచి సీడ్ ఇస్తున్నారు. సో ఆ విధంగా మనం తెలుసుకొని ఏదో యాడ్లు చూసి టీవీలలో చూసి ఎంత వస్తుంది అంత వస్తుంది దిగుబడి అని వచ్చిన వాటికి మోసపోయి రైతు ఎలా నష్టపోతున్నాడంటే, దున్నే కూలి తప్పదు ట్రాక్టర్కి, సో యాజమాన్యం మొత్తం తప్పదు, నాటు పెట్టడం కానీ కలుపు తీయడం కానీ అన్ని ఖర్చులు పెట్టిన తర్వాత చివరికి వచ్చేటప్పుడు కంకి తాలుగింజలు పోతున్నాయి. నారు వాళ్ళు చెప్పింది ఒకటైతే వచ్చేది ఒకటి ఉంటుంది. సో ఫ్లవరింగ్ సరిగా రాదు, సో సీడ్ సరిగా డెవలప్ కావడం లేదు. అంటే మొత్తానికి టోటల్గా నష్టపోతున్నాడు. ఇది ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీడ్ సర్టిఫికేషను ఇచ్చేటప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతే. అలాంటప్పుడు నకిలీ విత్తనాలే రాజ్యం వెళ్తున్నాయి. వాళ్ళు కోటీశ్వరుడు అవుతున్నాడు. 100 ఎకరాలు ఉన్న రైతు కూడా సంవత్సరానికి ఒక 10 లక్షలు మిగలబెట్టుకోలేకపోతున్నాడు. ఒక్క కంపెనీ పెట్టినవాడు ఏమీ లేకుండా నకిలీ విత్తనాలతో కంపెనీ పెట్టిన వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ విస్తరణ రాష్ట్రం మొత్తం కూడా విస్తరిస్తుంది. అదే రైతు 100 ఎకరాలు ఉన్న రైతు 110 ఎకరాలుగా కొనలేకపోతున్నాడు. కారణం ఏంటి? అవినీతి పెచ్చిరెళ్ళిపోతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం చట్టపరంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో నష్టపరిహారం ఇస్తాము అని అంటారు. మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? 50,000 ఖర్చు పెట్టినప్పుడు నువ్వు 5,000 ఇస్తే ఏమవుతుంది సీడ్కో? కాబట్టి నాణ్యమైన సీడ్ కావాలి. అది ప్రభుత్వం యూనివర్సిటీలో అయినా ఇవ్వాలి. యూనివర్సిటీ అయితే బాధ్యత ఉంటుంది, మనం అడగడానికి ఉంటుంది. సో మీలాంటి ఆర్గనైజేషన్ ద్వారా కూడా సో రైతుకు లబ్ధి పొందుతుంది. అలాగే రైతులు కూడా యూనివర్సిటీ దగ్గర తీసుకుంటేనే బెటర్. బెటర్ లేదు, రైతుల దగ్గర తీసుకుంటే రైతులు మీకు నమ్మకం ఉన్న రైతులు ఉన్నారు కదా, ఆ పొలాల్లో మీరు పండిన పంట ఉంటుంది కదా, అది తీసుకోండి. సో ట్రెడిషనల్ వెరైటీస్ ఇప్పుడు అనేకంగా వస్తున్నాయి. ఏది మనకు విటమిన్ ఫుడ్ బాగా ఉండే విటమిన్స్ కానీ షుగర్ ఫ్రీ కానీ ఇవన్నీ కూడా అనేక రకాలమైన సో జాతీయ విత్తనాలు ఉన్నాయి. ఆ జాతీయ విత్తనాల సంస్థలు కూడా కొన్ని రిపీటెడ్ ఉన్నాయి. వాటిలో తీసుకొని కూడా మనం చేసుకోవచ్చు. లేదు సర్టిఫై మన యూనివర్సిటీస్లో రీసెర్చ్లో కూడా వచ్చిన సీడ్ కూడా మనం వాడుకోవచ్చు. లేదు పక్క రైతుల్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఏ గ్రామంలో రైతు దగ్గర ఆ గ్రామంలో కూడా తక్కువగానే ధర వస్తుంది కాబట్టి తీసుకోవడం మంచిది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా కూడా నకిలీ విత్తనాల వైపు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు? వాళ్ళకు తెలియకనా, లేదంటే పంట దిగుబడి ఎక్కువగా వస్తుందనే? ఈ పబ్లిసిటీ చూస్తున్నాం కదా, బ్రహ్మాండంగా వస్తుంది. 45 బస్తాలు వస్తుంది, 50 బస్తాలు వస్తాయి అనేసరికి అవునేమో నిజమేమో ఈ హైబ్రిడ్ సీడ్ అని చెప్పేసింది. అక్కడ తీరా నాటిన తర్వాత విత్తనం బయటకు అంటే కంకి బయటకు వచ్చినప్పుడు దాని గుట్టు బయటపడుతుంది. కానీ రైతు ఏం చేస్తాడు? ఒక రైతు ఒక సంస్థతోటి పోరాడలేడు కదా. వాళ్ళు ఏముంది, ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతారు, కానీ రైతు ఎవరిని మేనేజ్ చేయలేడు కదా. సో పూర్తి కాలంగా నష్టపోతున్నాడు. కాబట్టి నకిలీ విత్తనాలని ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకోవాలి ఈ సీజన్లలో అనేది నేను
ప్రకృతి సిద్ధంగా నేలను ఎలా సిద్ధం చేసుకోవాలో కూడా మీరు చెప్పడం జరిగింది. ప్రత్యేకించి కొంతమంది ప్రకృతి సిద్ధంగా చేయాలి, ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళకు నేల అనువుగా ఉందా లేదా, అసలు పంట దిగుబడి బాగా రావాలి అని అంటే ముందు ఫౌండేషన్ అనేది చాలా బాగా సిద్ధం చేసుకోవాలి. ఎలా చేసుకుంటే ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకి బాగుంటుందండి? అదే చెప్తున్నాను కదండి. ఇప్పటికీ ఎవరైతే నేచర్కి ఫార్మింగ్కి వచ్చిన వాళ్ళకు రేపు భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు ఫుడ్ గ్రెయిన్స్ కొంటారు. లేదు ఇప్పుడు మేము ఇదే వాడుతున్నాం ఇలాగనే చేస్తున్నామంటే రాబోయే రోజుల్లో కొద్ది రోజులకి ప్రభుత్వం కొనదు, తినేవాళ్ళు కూడా ఎవరు ముందుకు రారు. తిన్నప్పుడు ఏం చేస్తారు, ఎవరు కూడా కొనలేరు. కాబట్టి కెమికల్ ఫ్రీగా ఉండేదానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయమని ఇప్పుడు ఇంతవరకు మరి కెమికల్ 100% కెమికల్గా పండించే రైతులకి ఒక విన్నపం కానీ మనమే కానీ, రాబోయే రోజుల్లో మనం పండించే పంటను ఎవరు తీసుకోరు. మనం ఎంత నిరాహార చేసినా ఎన్ని గొడవలు పెట్టుకున్నా రేపు ఏమంటే కెమికల్ ఫ్రీగా ఉన్న వాటికే ఎక్కువగా ఉంటుంది ప్రాధాన్యత. కాబట్టి ఇప్పటి నుంచే మారమని చెప్తుంటాం. సో అది 4 సంవత్సరాల వరకే ఆర్గానిక్ కిందకి కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మీరు వేసే కెమికల్ 5 బస్తాలు వేస్తున్నారు, 2.5 బస్తా వేయండి, మరి ఆర్గానిక్ మెటీరియల్ వాడండి. జీవన ఎరువులు ఉన్నాయి, మరి పశువుల పేడ ఉంది, జీవామృతం ఉంది, ఘనజీవామృతం ఉంది, ఇలాంటివి అనేక మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ వాడి భూమిని బలోపేతం చేసుకోండి. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం బతకగలుగుతున్నాం. ఆరోగ్యం లేకుండా మనకెంత ఆరోగ్యం, భూమి కూడా ఆరోగ్యం కావాలి కదా. భూమి భవిష్యత్తును మనం సర్వనాశనం చేశాం. కాబట్టి ఇప్పటికైనా మెలకువలు తెలుసుకొని రైతులు మారడం వల్ల రేపు రాబోయే రోజుల్లో రైతే రాజు అనే దానికి నిదర్శనం అక్కడ ఉంటుంది. లేదు ఇలాగని మేము చేస్తున్నామంటే కొద్ది రోజులకు ఎవడు తినడు, పశువులకు కూడా జన్యుపరంగా ప్రాబ్లమ్స్ వస్తాయని వాడడం మానేస్తారు. అప్పుడు ఏం చేస్తామంటే పూర్తిగా నష్టపోతాం. కాబట్టి ఇప్పటి నుంచే మారమని చెప్తాం. ఈ నాటు వేసుకోవడానికిను నేరుగా విత్తనాలు చల్లుకోవడానికి పంట దిగుబడిలో కానీ ఖర్చులో కానీ ఏమైనా తేడా ఉంటుందండి? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఇందాకని మనం చెప్పాం కదా, ఇప్పుడు మనం నాటేటప్పుడు ఏం చేస్తున్నాం, జిగ్జాగ్ అటు నాటేస్తే ఫోటోసింథసిస్ వస్తాం సక్రమంగా జరగదు. ఈ ఎదజల్లుకునే పద్ధతులు అయితే సో ఈస్ట్ టు వెస్ట్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ కొంతవరకు బాగా జరుగుతుంది. కొంతవరకు జరగడం వల్ల కొంత దిగుబడి ఎక్కువగా వస్తుంది. ప్లస్ నీళ్ళు కూడా, నీటి యాజమాన్యం కూడా కొంచెం తక్కువ పెడతారు, పిలకల శాతం పెరుగుతుంది. వీటన్నిటికన్నా కూడా శ్రీవరి సాగు అనే విధానంలో ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంది. ఎందుకంటే ప్లాన్డ్గా ఉంటుంది కాబట్టి మొక్కకు మొక్క 20 సెంటీమీటర్లు, రో టు రో 25 సెంటీమీటర్స్ ఉంటుంది. కాబట్టి ఫోటోసింథసిస్ ఎక్కువగా జరిగి బాగా వస్తుంది. కాకపోతే కలుపు మరి తక్కువ నీటితోటి పండించమని చెప్తాం. ఏ పంట అయినా కానీ మీరు మామూలుగా ఆర్దడి కింద కొంచెం పండించండి. ఎప్పుడైనా కెనాల్లో వాటర్ వస్తుండి తక్కువ అయిపోతాయి, అప్పుడు నీళ్లు పెట్టకుండా ఆర్దడుగా పెడతారు. అప్పుడు చూడండి దిగుబడి ఎంత పెరిగి ఉంటుందో. ఏ ప్రాజెక్ట్ కింద అయినా కానీ నీళ్లు ఉన్నాయి కదా అనేసి 2 ఇంచెస్ వాటర్ మనం స్టాండింగ్ పెడతాం. ప్యాడీ ఈజ్ నాట్ ఏ వాటర్ ప్లాంట్, ఇట్ రిక్వైర్స్ వాటర్. వరి మొక్క తామర పువ్వు లాంటిది కాదు, అది ఉంటేనే బతుకుతుంది, లేకపోతే లేదని. వరికి నీళ్ళు అవసరం, మనకు కూడా నీళ్ళు అవసరం. మీకు నీళ్ళు అవసరం, టేబుల్ కాడ పెట్టారు, ఎన్ని ఉంటే అన్ని తాగల, ఎంత తాగలుగుతాం అంతే తాగుతాం, మొత్తం తాగలేం కదా. సో ఇక్కడ లేదు బాటిల్, వాటర్ కావాలి మేడం అంటే ఎక్కడ పోయి తాగరండి అంటారు. అక్కడ తాగపోయినప్పుడు ఏముందని నేను చూస్తూ పోతాను కదా. అదేవిధంగా ఏ మొక్కకైనా తక్కువ నీళ్ళు ఇచ్చినప్పుడైతే ఏమవుతుంది, ఆ మొక్క తక్కువ నీళ్ళు ఇవ్వగలిగినప్పుడు ద రూట్ కెన్ సెర్చ్ ఫర్ వాటర్. అంటే వేరు నీళ్ళ కోసం, నీటి వ్యవస్థ కోసం భూమిలో చచ్చుకుపోతూ ఉంటుంది, దాని మాయిశ్చర్ కోసం. అప్పుడు ఆ నీళ్లు పోయేటప్పుడు, నీళ్ళ కోసం పోయేటప్పుడు దాని రేడియస్లో ఉండే మైక్రో న్యూట్రియంట్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటాడు. వెన్ రూట్స్ ఆర్ హెల్దీ, plant will be more healthy, panicles will be more, and grains also will be more అనేది ఇక్కడ సిద్ధాంతం. అందరూ ఏమనుకుంటున్నారు, 2 ఇంచులు నీళ్లు పెట్టమంటారు. శాస్త్రవేత్తలు కూడా చెప్పడం, మా రైతులందరూ కూడా అదే చేస్తున్నాం. ఎందుకంటే నీళ్ళు అనేది ఇవ్వడం, ఎక్కువ నీళ్ళు ఇవ్వడం వల్ల మీరు చూడండి, ఒక దుబ్బు మీరు ఎన్ని బస్తాలు డిఏపి యూరియా వేసినా ఆ రూట్ ఏమవుతుందంటే ఇంత ఉంటుంది. కొత్త రూట్స్ వస్తుంటాయి, అవి బ్లాక్ అయిపోయి టర్న్ అయిపోతుంటాయి. ఎందుకంటే సాయిల్ టైట్ లేకపోవడం వల్ల, నీళ్ళల్లో ఉండడం వల్ల దాని వేరు వ్యవస్థ వ్యాపించదు. ఇప్పుడు మనం ఒక షుగర్ పేషెంట్కి 100 రకాల స్వీట్స్, పుల్లారెడ్డి, శ్రీకృష్ణ స్వీట్స్ అన్నీ పెడితే కూడా ఏం చేస్తాం, దాన్ని చూసి వాడు బాధపడి ఏడవలసిందే. అట్లాగే నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల దాని చుట్టూ ఉండే మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఆ రూట్స్ అబ్జర్వ్ చేయకుండా, ఎందుకంటే భూమి కొంచెం టైట్గా ఉంటే రూట్ ఎక్స్పాన్షన్ అవుతుంది. నీళ్ళల్లోనే మొక్కుంటే ఆ వేరు వ్యవస్థ అక్కడికే పరిమితం అయిపోతుంది. కాబట్టి దాని చుట్టూ ఉన్న మైక్రో న్యూట్రియంట్స్, మీరు కెమికల్ ఫర్టిలైజర్స్ వేసినా, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వేసినా అక్కడి వరకే పరిమితం ఉంటుంది. కాబట్టి
నీళ్లు, అందువల్ల నీళ్ళు ఎక్కువ పెట్టద్దని చెప్తున్నాం. సో నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల ఇప్పుడు మీరు ఒక దుబ్బుని పేకండి ప్రాక్టికల్గా కూడా మామూలు ట్రెడిషనల్గా నాటి నీళ్లు 2 ఇంచులు నీళ్లు పెట్టిన దుబ్బుని ఒక చిన్న పిల్లోడు పీకేస్తాడు. అంటే 5 kgs ప్రెషర్ ఉపయోగిస్తే ఆ దుబ్బుని అవలేలుగా పీకుతాం. అదే 6 అడుగుల కింద నీళ్లు తక్కువ పెట్టిన దుబ్బుని పీకాలంటే 50 kgs ప్రెషర్ ఉపయోగించాలి. యుక్త వయసులో ఉన్న వ్యక్తి కూడా ఒక దుబ్బుని పీకలేడు. మా దగ్గర చైనా అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చాడు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఒక దుబ్బుని ఇండియా మాకన్నా గొప్పళ్ళేం కాదు కదని ఒక దుబ్బు పీకబోయాడు. ఒక చేతితో రాలేదు, 2 చేతులతో పీకబోయాడు. సరే గట్టిగా పీకితే రాలేదు, ఇంకా ప్రజంతా ఉపయోగించాడు. ఆ గట్టి నుంచి కిందికి 5 అడుగులు లోతు ఉంటుంది ఇంకో కొబ్బరి పడడం, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల. దీన్ని పీకింది ఆ ప్రెజర్ తోటి కింద పడ్డాడు. కింద పడితే ఆ భూమిలో కూడా అది కూడా వరి పొలం నీళ్లు లేదు కాబట్టి నేను భయపడ్డాను. ప్యాంట్ అంతా ఇదైతే కష్టం కదా ఎట్టపోవాలని చెప్పేసి తీసి తడుముకుంటే వాటే గ్రేట్ ఇండియా అని చెప్పేసి మా మిస్సెస్ ఉంటే కూడా ఇద్దరు రమ్మని ఫోటో తీసుకొని క్యాబిన్లో పెట్టాడు. ఎందుకంటే నీళ్లు తక్కువ ఇవ్వడం వల్ల ఆ ప్రెజర్ ఎందుకోసం చెప్తున్నా అంటే 50 కిలోల ప్రెజర్ ఉపయోగించుకొని రాదు. అంటే దాని రూట్ వ్యవస్థ ఇంతవరకు ఆక్యుపై చేసుకుంటుంది కాబట్టి వెన్ రూట్స్ ఆర్ హెల్దీ, plant will be more healthy, panicles will be more and grains will be more, your yielding will be more. ఇక్కడ కొడుకు ఇన్కమ్ వచ్చా, కూతురు ఇన్కమ్ వచ్చా, ఆల్రెడీ ఇన్కమ్ వచ్చా, తండ్రి ఇన్కమ్ వచ్చా, తల్లి ఇన్కమ్ వచ్చా. ఇందరు ఇన్కమ్ చేస్తే ఎలా ఉంటుంది? అదే మన ట్రెడిషనల్ మెటీరియల్లో రిటైర్డ్ అయిన పర్సన్ వాడు మంచం మీద ఉంటాడు, ఇంట్లో తిండికూడదు, పిల్లలకు ఫీజు కట్టే పరిస్థితి ఉండదు, ఏదో వచ్చిందంటే వచ్చింది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి కొంచెం మనం కూడా టెక్నాలజీని ఎలా ఉపయోగించాలంటే నేచర్కి అనుసంధానమైన టెక్నాలజీని ఉపయోగించాలి. నేచర్కి అగైనిస్ట్గా పోతే కూడా మనం అగైనిస్ట్ అవుతాం. కాబట్టి నేచర్కి అనుసంధానంలో మనం వ్యవసాయం చేయాలి. మరి చివరిగా రైతులకు శ్రీవరి సాగు విధానం వల్ల ఎటువంటి మేలు జరుగుతుంది అనే దానికి సంబంధించి మరికొన్ని సూచనలు సలహాలు చెప్పండి. డెఫినెట్గా మేలు జరుగుతుందండి. ఎందుకు జరగదు? ఇప్పుడు లేతనారు నాటమంటున్నాం, తక్కువ నీళ్లు పెట్టమంటున్నాం, మొక్కకు గ్యాప్ ఇవ్వమని చెప్తున్నాం. అంటే ప్లాంట్గా నేయటం వల్ల సన్లైట్ బాగా తగ్గి ఫోటోసింథసిస్ జరుగుతుంది. పైనే నాటాలి, మీదనే. మన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ రెడ్డి గారు బాగా దమ్ము చేశాడను, ఈ చౌదరి గారు బాగా దమ్ము చేశారని పాట పాడుకుంటూ 2 ఇంచుల లోతుకి ఎంత బుర్ర మెత్తగా ఉంటే అంత లోతు గుచ్చేసిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక మొక్క అయితే పైకి పెరిగిన తర్వాత పైన బ్రాంచెస్ వస్తుంది. ప్యాడీ అలా కాదు, కింద నుంచే షూట్స్ వస్తాయి. ఎక్కడైతే వరి కింద ఉంటుందో ఆ బాటం నుంచే వస్తాయి. కాబట్టి నువ్వు 2 ఇంచులు లోపలికి నెట్టేసేసింది, ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసి పిల్లలు పుట్టలేదంటే ఎలా ఉంటుందో అదే వ్యవస్థ మనం ట్రెడిషనల్ పద్ధతి నాటుతున్నాం. అందువల్ల మొక్కను పైనే నాటమంటాం. ట్రెడిషనల్లో కూడా పై నాటడం వల్ల ఆ పిలకలన్నీ కూడా కింది నుంచే వస్తాయి కాబట్టి ఎక్కువ వస్తుంది. నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల పిలకలన్నీ రాకుండా పోతాయి. నీళ్ళు తక్కువ పెట్టాను కదా, ఏ మొక్క అయినా కానీ సన్లైట్ తగిలితే మొక్క ఎదుగుతుంది. కాబట్టి కింద టిల్లర్స్ అన్నీ బాగా రావాలంటే నీళ్ళు తక్కువ పెట్టమని చెప్తాం. అప్పుడు పిలకలన్నీ వస్తాయి. పిలకలన్నీ వచ్చినప్పుడు ఈల్డింగ్ కూడా బాగా వస్తుంది. తక్కువ నీళ్ళు పెట్టినప్పుడు వేరు వ్యవస్థ బాగా చెందుతుంది. దానిలో భూమిలో ఉన్న మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. కాబట్టి మొక్క ఎదుగుదల బాగుంటుంది. కాబట్టి మీరు ట్రెడిషనల్తో కూడిన కొంచెం సైంటిఫిక్ కూడా ఉపయోగించేసినట్టే రైతులకి లాభం.